రాత్రి 7:30 మీ ఈటీవీలో. నీ ఆరో ప్రాణం నీ కూతురు సంయుక్తని నా ఇంటి కోడల్ని చేస్తానని నాకు మాటివ్వు. నా అక్క నా కూతురికి అమ్మలాంటి అత్త అవుతారంటే అంతకంటే అదృష్టం ఏముంటుందక్క? నేను మాటిస్తున్నాను. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు తమ్ముడు. నీ కూతురు నా కొడుకు మనసులో ఒకరి మీద ఒకరికి చెప్పలేనంత ప్రేమ ఉన్నా అది బయట పెట్టకుండా బాధపడుతున్నారు. ఇదిలాగే ఉంటే నువ్వు నాకిచ్చిన మాట ఏమైపోతుందోనని భయంగా ఉంది తమ్ముడు. కాదని నేను మెచ్చిన సంబంధం వద్దని నీకు నచ్చిన సంబంధం చెయ్యాలని చూస్తే నువ్వు నా శవాన్ని చూడాల్సి వస్తుంది. చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను, ఏ ప్రశ్నను ఎవరినే అడగను, ఓ మౌనమా నిన్నెలా దాటను, పెదాలపైన నవ్వు పూత పూసుకున్న నేనే కన్నీటితో ఇవే మనసునెలా మార్చను, ఈ ప్రేమకి ఏమిటి వేడుక, ఏ జన్మకి జంటగా ఉండక. ఏం చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను. అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది?
ఏదో ఆలోచనలో ఉండి చేజారిందిరా. ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏం లేదురా. ఏం లేకపోతే చేయందుకు జారుతుంది? గ్లాస్ ఎందుకలా ముక్కలవుతుంది? నీకు జారి పగిలిన వస్తువు కనిపిస్తుంది కానీ నువ్వు చేస్తున్న పనులకు ముక్కలైన మనసు కనిపించడం లేదురా. సరే సరే, నువ్వు వెళ్ళమ్మా, నేను శుభ్రం చేస్తాను. వెళ్ళు. నేను చేస్తాలేరా, నువ్వు వెళ్ళు. అమ్మా నువ్వు వెళ్ళు, నేను శుభ్రం చేస్తాను. వెళ్ళు, నువ్వు వెళ్ళు, జాగ్రత్త. వెళ్ళు మెల్లిగా. ఏమైందిరా? అయ్యో, ఏం కాలేదు. ఏమైందిరా? ఏం కాలేదమ్మా. అమ్మా సమయం, కాస్త పసుపు తీసుకునిరా. అయ్యో, ఏంటిది వాసు? త్వరగా రా అమ్మా. అయ్యో, రా, ఇలా రా. ఇవ్వు. చేయికి గాజు పెంకు గుచ్చుకొని రక్తం పోతుంటే అలా చూస్తావేంటమ్మా? ఏమైందిరా? నీకెలా గుచ్చుకుంది? ఏం లేదమ్మా. అక్కడ పగిలిన గాజు ముక్కలున్నాయి, నీకు తెలుసు కదా, జాగ్రత్తగా ఉండాలి కదా. నాకు తెలుసమ్మా, నీ కోడలికి తెలియదుగా, అందుకే. అత్తయ్య, మీ అబ్బాయికి చెప్పండి, నా సమస్యలు, నాకు ఎదురయ్యే ప్రమాదాలు నేను చూసుకోగలను. అనవసరంగా మీ అబ్బాయిని నా విషయాల్లో కలుగు చేసుకోవద్దు అని చెప్పండి. ఇలాంటి దెబ్బలు తగిలించుకుని ఇబ్బంది పడొద్దు అని. ఏంట్రా వాసు ఇది? తన కాలికి గాజు పెంకు గుచ్చుకోకుండా చేతులు అడ్డు పెట్టి కాపాడిన వాడివి తన మనసుకి తగిలిన గాయాల్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదురా? ఇలా అడిగిన ప్రతిసారి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడంటే దీని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. లేదంటే నా కొడుకిలా ఉండేవాడే కాదు. కానీ ఆ కారణం ఏంటో చెప్పడం లేదు.
వీళ్లకు నా స్టైల్లో చెక్ పెట్టకపోతే మరింత రెచ్చిపోయి దగ్గరయ్యేలా ఉన్నారు. దూరమైన వీళ్లను మరింత దూరం చెయ్యాలంటే ఏదైనా ఆలోచించాల్సిందే. తిను వాసు, నువ్వు తిను. నాకు ఇలా తినడం ఇష్టం లేదంటే అర్థం చేసుకోవేంటి? అసలు నాకు ఈరోజు భోజనం చేయాలనే లేదు. వాసు, సరదాగా మనం బయటకు వెళ్దామా? నేను ఎక్కడికి రాను, నన్ను వదిలే. వాసు ప్రేమకి సంయుక్తని దూరం చేసి టార్చర్ చెయ్యాలనుకుంటే ఈ వాసు సంయుక్త పట్టించుకోకుండా తన వెనకే పరిగెడుతున్నాడు. వీళ్ళిద్దరినీ ఎలా దూరం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలి? నా జాతకం బాగోలేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు? బామ్మగారు నా ప్రేమని అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తుంది. కానీ చేసుకునేవాడికి నా మీద ఇష్టం ఉండాలిగా. అయినా ఇందులో వాసు తప్పు మాత్రం ఏముంది? ఎప్పుడు అంటి పెట్టుకునే సంయుక్త ఉంటే నన్ను మాత్రం ఎందుకు పట్టించుకుంటాడు? అంతా నా కర్మ. నిత్య, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు బామ్మ, నేనేమి ఏడవడం లేదు. నీ మనసులో ఉన్న బాధ నీ కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది. అవెంత దాచుకున్నా దాగవు. బామ్మ, అయ్యో, ఏడవకమ్మా, ఊరుకో. పిచ్చి పిల్ల, నేనున్నానుగా, నాకు చెప్తే సరిపోతుందిగా. ఏమైందో చెప్పువే, చెప్పమ్మా. మీరు నాకు నా ప్రేమకి సపోర్ట్ చేసి మీ మనవడిని పెళ్లికి ఒప్పించారు గాని వాసుకి నేనంటే ఇష్టం లేనట్టుంది. అందుకే ఎప్పుడు చూసినా సంయుక్త వెంటే తిరుగుతున్నాడు. తన గురించే ఆలోచిస్తున్నాడు. నేనెప్పుడైనా సరదాగా దగ్గరికి వెళ్తే కసురుకొని నా మీద అరిచి పక్కకెళ్ళిపోతున్నాడు. ఈరోజు ఆఫీస్లో భోజనం దగ్గర కూడా అంతే. తినిపిస్తాను అంటే తలనొప్పి అని తినకుండానే వెళ్ళిపోయాడు. నేను దగ్గరవుదామని ఎంత ట్రై చేసినా నీ మనవడు మాత్రం సంయుక్త వెంటనే పడుతున్నాడు. ఈ విషయం నేను ఎవరికి చెప్పుకోను బామ్మ. సంయుక్త అంటే మేన మరుదలు కాబట్టి మీరెవ్వరూ తప్పు పట్టరు. అందరూ నన్నే అపార్థం చేసుకుంటారు. మీరు ఎంత సపోర్ట్ చేసినా అతని మనసులో నేనుండాలి కదా బామ్మ. నువ్వేం కంగారు పడకు, దీనికి పరిష్కారం నా దగ్గర ఉంది. నేను చూసుకుంటాను కదా. ఎలాంటిది ఏదన్నా ఉంటే
నువ్వు బాధపడకుండా నాకు చెప్పు, నేను చూసుకుంటాను కదా. ఇప్పుడు చూడు ఏం చేయబోతున్నానో. నాకు తెలుసు బామ్మా, నీ ముందు 4 కన్నీటి బొట్లు కారిస్తే నువ్వు కరిగిపోతావని. అందుకే ఇలా ప్లే చేశా. దాని రిజల్ట్ ఎలా ఉండబోతుంది అంటే విమలమ్మా, విమలమ్మా, విమలమ్మా. అత్తయ్య గారు ఇంత కోపంగా పిలుస్తున్నారంటే మళ్ళీ ఏం కొంపు మునిగిందో ఏంటో. హేలరా, చెప్పండి అత్తయ్య. ఎక్కడే నీ కొడుకు వాసు? రమ్మను. అది ఏంటిది నాని? రేపే నీకు నిత్యకి నిశ్చితార్థం. అదేంటత్తయ్య, మనం ఒక వారం తర్వాత అనుకున్నాం కదా, ఇప్పుడేంటిలా? నేను అలాగే అనుకున్నాను, కానీ ఆలస్యం చేసే కొద్దీ అనర్థాలు జరిగేలా ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది నాని? ఏం కాకూడదనే రేపే నిశ్చితార్థం జరిపించాలి అంటున్నాను. అసలు కొంతమందికి వాళ్ళ హద్దులు వాళ్లకు తెలియాలి. వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. పరాయి అబ్బాయిలకు దూరంగా ఉండాలన్న ఆలోచన రావాలంటే రేపే నిశ్చితార్థం జరగాలి. నాని, నువ్వు అనవసరంగా ఏదో ఊహించుకుని టెన్షన్ పడుతున్నావు. అరే ఒక్కసారి నా మాట వినవే. నువ్వు నా దగ్గరకు రావద్దు. నేను చచ్చిపోవాలని అందరికీ ఉన్నట్టుంది. అందుకే నాకు నా మాటకు గౌరవమే ఇవ్వడం లేదు. రేపు గనక మీరు నిశ్చితార్థం జరిపించకపోతే నేను నిజంగానే చచ్చిపోతాను, చచ్చిపోతాను, చచ్చిపోతాను. అరే ఆ తర్వాత మీ ఇష్టం. ఇది బెదిరింపు కాదు, జరగబోయే నిజం. ఎందుకత్తయ్య ఇలా చేస్తున్నారు? రేపటికి రేపు నిశ్చితార్థం అంటే ఎలా? మీరేగా అన్నారు వారం రోజులని. మళ్ళీ ఒక్క రోజులో మనసు మార్చుకున్నారు. అవునే, మార్చుకున్నాను.
మీరు ఈ ఇంట్లో వాళ్ళు మారలేదు కాబట్టి నేను మాట మార్చాల్సి వచ్చింది. మీరు పెళ్లి ఎప్పుడైనా చేసుకోండి, రేపు మాత్రం నిశ్చితార్థం జరిపించాలి జరిపించాలి జరిపించాలి. అయ్యో అత్తయ్య, కానీ అందర్నీ పిలిచి ముహూర్తాలు పెట్టించి రేపు నిశ్చితార్థం జరిపించాలంటే ఎలా అత్తయ్య గారు? అదంతా నాకు తెలీదు. రేపు గనక నిశ్చితార్థం జరగకపోతే రేపు సాయంత్రానికల్లా నా శవాన్ని చూస్తారు. ఏంట్రా వాసు ఇది? నువ్వైనా నచ్చ చెప్పరా? రేపే అంటే ఎలా కుదురుతుందిరా? నిశ్చితార్థం అంటే ఎన్ని పనులుంటాయి, ఎన్ని చక్క పెట్టుకోవాలి. సీన్లోకి మనం ఎంట్రీ ఇచ్చే టైం వచ్చింది. ఆంటీ, ఇలా అంటున్నానని నన్ను తప్పుగా అనుకోకండి. బామ్మగారు రేపే నిశ్చితార్థం జరిపించాలని పట్టుబడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు నిశ్చితార్థం జరిపించాలి అంటే గొప్పగా అందర్నీ పిలవాల్సిన అవసరం లేదు. రేపు మా ఆఫీస్ యానివర్సరీ ఉంది. మీరందరూ అక్కడికి వస్తే ఆఫీస్ స్టాఫ్ ముందే మేమిద్దరం సింపుల్ గా రింగులు మార్చుకుంటాం. సరిపోతుంది. బామ్మగారు ఆశపడ్డట్టు నిశ్చితార్థం జరిగిపోతుంది. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమన్నా పెద్ద ఫైటర్ అనుకుంటున్నావా? నా ఇష్టం, నేను వెళ్తాను. నీకెందుకు చెప్పాలి? కొడితే నోరు తెచ్చావంటే చంపేస్తాను. ఈసారి అలా వెళ్ళి చూడు, నీ కాళ్ళు చేతులు విరిచి మూల కూర్చోబెడతాను. నేను బయటకు వెళ్తే నీకెందుకు చెప్పాలి? అసలు నన్ను అడగడానికి నువ్వెవరు? నిన్ను వాసు